సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ముత్యాల బ్రాంచ్ కాల్వ దగ్గర పగడ్రాయగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా గుట్ట మీద లక్ష్మీదేవి అమ్మవారు వెలిచిందని ఒక భక్తురాలికి కలలోకి వచ్చి నేను ఈ గుట్ట మీద వెలిశానని అనగా ఎవరూ నమ్మలేదు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి 16 రోజుల పండుగ సందర్భంగా అందరూ భక్తులతో పూజా కార్యక్రమాలు జరుగుతుండగా ఒక మహిళ పెద్దగా అరుచుకుంటూ గుట్ట మీదకి పరిగెత్తింది. పైన పొట్టపై తల పెట్టింది. తలకాయ దాంట్లో ఇరుక్కుపోయింది. ఇంతలో అయ్యవారిని ఇక్కడ ఉన్న భక్తులు పిలవగా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టగానే ఆమె తలకాయ బయటకు వచ్చింది. ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారు 5 అవతారాలుగా కాండాస్తారని భక్తుల మీదకి వచ్చి చెప్పారు. सर्वमंगल मांगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते चतुर्भुजे चंद्रकलावतंसे कुन्दोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुभाषाङ्कुशपुष्पमानस्ते नमस्ते नमस्ते जगदेकमाता अम्मलगन्नयम्म मुकुन्दमूलपुटम्म आलबद्धम्म सुरारम्म कटुपारक्षिणयम्म नन्नुलोनं विनवेल्पुणम्म रामुल उण्डेडियम्म दुर्गमायम्म प्रभाब्दिगिच्छुदा ओम आजम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुरूपाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरनाय नमः वासुदेवाय नमः लक्ष्मणाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः नारायणाय नमः वेन्द्राय नमः हरये नमः देवताय नमः देवतापरब्रह्मणे చెప్పి చేయించండి చెప్పు స్వామి ఏదన్నంటే చెప్పు ఇబ్బంది పెట్టదు ఎవరిని చేస్తాం మొన్న మంచి రోజులు ఏమన్నా తేలేదు పంచ అమ్మవార్ల సమయే దేవతాం సమర్పయామి దేవతాభ్యో నమః కారాం సమర్పయామి. చైర్మన్ గారు వాళ్ళు 3 అమ్మవార్లు అన్నారు. లక్ష్మి, సరస్వతి, లక్ష్మీ, గాయత్రి, సరస్వతి. 3వ అమ్మవారు వారాహి, ఇంకోటి దుర్గా అమ్మవారు. 5 అమ్మవార్లతో ఇక్కడ 5 మన విజయవాడ దుర్గకొండ మీద ఎట్టున్నాయో అట్లా 5 పెట్టాల్సిందే మనం. जय पंचमाकृतेदाभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः आद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीं समर्पयामि आपो इष्टाम योगवस्थान ऊर्जयत धातन भैरणाय चक्रे योगसरसभादेनः वसतेरि भामातराः स्मारङ्गमावयो ఈ పుట్టే ఉన్నానని చూపించాను. ఆ చెల్లెమ్మతోట నేను నా రూపాన్ని తీర్పించుకుంటాను. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. తప్పకుండా ఈ లక్ష్మితోటే ఈ గుడి వైభవం పెరిగిపోతుంది. సరే స్వామి.
తెలుసుకోవాలి కదా స్వామి. ఆ సాయంత్రం మరి అన్ని మహిమ శాంతి